ఆలోచిస్తాం. దాంట్లో మనకి అనుకూలమైంది మనకి అవసరమైంది మనం సెలెక్ట్ చేసుకొని మనం వాటిని ప్రిపేర్ చేసుకుంటాం. అట్లాగే ఇంట్లో కూడా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వాటిలో కూడా ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనకి ఈ టయానికి ఏది అవసరమైంది అని ప్రతిదీ పరిశీలనతో మనం ఎంతో జాగ్రత్తతో వాటిని ఆలోచించుకొని ముందుకెళ్తామని. అదేవిధంగా వయసు వచ్చిన పిల్లలైతే ఒక మ్యారేజ్ వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, సంబంధం కుదుర్చుకోవటానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు పరిశీలిస్తాము. పిల్ల లాంటిది లేకపోతే పిల్లగాడు ఎలాంటి వాడు, అటోళ్ళు ఇటోళ్ళు అటు అలా పరిశీలన చేసుకుంటూ వాళ్ళల్లో ఏది మంచి ఏది చెడు అన్నీ పరిశీలనగా తెలుసుకొని వెళ్ళి వెంటనే సంబంధం కుదుర్చుకోము కదండి, పరిశీలిస్తాము. వారి గురించి ఎన్నో తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ఆ మ్యారేజ్ని ఫిక్స్ చేసుకుంటాం. అలాగే పెళ్ళైన భార్యాభర్తలు కూడా ముందు ఏం చేస్తారు, భర్త గురించి భార్య గురించి భర్త ఇలా పరిశీలన, నా భర్తకి ఏమేమి అవసరము, నా భర్తకి ఏమేంటి అవసరము ప్రతిదీ తెలుసుకొని భర్తకి అనుకూలంగా మనం ఎలా నడుచుకోవాలో ప్రతిదీ అలా ఆలోచిస్తూ నడుస్తాం అన్నమాట. అలాగే తల్లిదండ్రులు అయిన తర్వాత కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ మనస్సు ఏమిటి ముందు గ్రహించిన తర్వాత వాళ్ళని ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా ఏ టయాన ఏది అందించాలి, ఏ టయాన ఏది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మన రూట్లో తెచ్చుకోవాలి, ఇలా తల్లిదండ్రులైన వాళ్ళందరూ పిల్లల్ని ఏం చేస్తారు, పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనవి ఏంటి, వాళ్ళకి అవసరం లేనివి ఏంటి, ఇలా ప్రతిదీ మన దైనందిన జీవితంలో ఏంటండి ప్రతిదీ పరిశీలనతోనే స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అయ్యి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే పనులు అన్నిట్లో పరిశీలనతోనే జరుగుతూ ఉంటాయండి. జరుగుతూ ఉన్న టైంలో ఇలా మన దైనందిన జీవితంలో అంటే శరీర సంబంధమైన విషయాల్లో మనం ఇంత పరిశీలనగా ప్రతిదీ ఆలోచించి ప్రతిదీ పరీక్షించి పరిశోధించి ప్రతిదీ మనకు అవసరమైన ఈ శరీర సంబంధమైన వాటిని ఈ విధంగానే మనం పరిశీలిస్తూ ఇలా చేస్తూ ఉంటే మరి ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి శరీర సంబంధమైన వాటిలోనే ఇంత పరిశీలన ఉంది కదండి, మరి ఆత్మీయ సంబంధమైన వాటికి వచ్చేసరికి మనం పరిశీలిస్తామా, ఉదయం లేగుస్తాము, ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ మన పనులకు వెళ్ళిపోతాం. బైబిల్ చదవాలంటే కొంతమంది అయితే బైబిల్ చదవటానికి కూడా టైం ఉండదు, క్యాలెండర్లో వాక్యం చదువుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి, బాప్తీసం తీసుకున్న మన అందరికీ ఏది ముఖ్యమండి, బాప్తీసం తీసుకున్నప్పుడు మనం అందరము ఏ కాన్సెప్ట్తో తీసుకుంటాం, పరలోకం చేరాలి. ఏ కాన్సెప్ట్, పరలోకం చేరాలి అనే కాన్సెప్ట్. మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి చూద్దామండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం ఎలా మనం ఉండాలి, ఎలా పరిశీలనగా మనం ముందుకెళ్ళాలో ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవండి. గట్టి చదవండి. లేఖనంలో యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. చాలండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు పరిశోధించుచున్నారు అన్నాడండి. లేఖనములు అంటే ఏంటండి, వాక్యము. లేఖనములు అంటే ఏంటి, వాక్యము అందు ఏముందంట మనకి, నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటండి, పరలోకము. బాప్తీసం తీసుకున్న మనందరికీ టార్గెట్ ఏంటది, పరలోకమే కదా. పరలోకము. లేఖనంలో యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశీలించి చదవాలంట. ఎందుకు మామూలు చరిత్ర అర్థం కాదా? లేదండి, అర్థం కాదు. పరిశీలనగా చదవాలి. ఆత్మ సంబంధమైనది. వాక్యం అంటేనే ఆత్మ సంబంధమైంది కదా. మరి అది చదవాలంటే ఆత్మ సంబంధంగా పరిశీలిస్తూ చదువుకోవాలి. చదువుకున్నప్పుడే అది మనకి అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొక అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము, యెహోవా గ్రంథమును
పరిశీలించి చదువుకొనుడి చాలండి. యెహోవా గ్రంథం ఈ లోక సంబంధమైన పుస్తకాలైతే మనం ఏం చేస్తాం? ఉదయం లేచిన కాడి నుంచి పిల్లలు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు పొద్దున్న ట్యూషన్కి వెళ్తారు, మధ్యాహ్నం స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. పొద్దుటి నుంచి పడుకునే వరకు అదే పనిలో ఉంటారు ఒక స్టేజ్కి వచ్చేదాకా. అట్లాగే ఈ లోక సంబంధమైన వాటికే ఇంత టైం వెచ్చిస్తుంటే మరి పరలోక సంబంధమైన అంటే వాక్యము, బైబుల్, దీన్ని ఎలా చదవాలంట? పరిశీలించి చదువుకోవాలి. ఇప్పుడు చదివే వాళ్ళందరూ ఫస్ట్ వస్తారా? ఫస్ట్ రారండి, మామూలు పాస్ అవుతారు అంతే. దాని మీద పరిశీలనగా కాన్సెప్ట్ బాగా గ్రహించి దానిలో ఉన్న సారాన్ని గ్రహించి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు ఏమవుతారు? ఫస్ట్ క్లాస్ వస్తారు. అట్లాగే యెహోవా గ్రంథము దేవుని గ్రంథం ఇది. దీన్ని మనం ఎలా చదవాలంట? పరిశీలనగా చదవాలి. చదివినప్పుడే మనం ఏం పొందుకుంటామంట? పరలోకం పొందుకుంటాం. లేదా పైపైన చదివామనుకో పైపైన భక్తిలాగే ఉండిపోతుంది. కాబట్టి ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. ఇంకో వచనం చూద్దామండి. ఎందుకు చదవాలి పరిశీలనగా అంటే అదే యెషయా గ్రంథంలో ఉంది. ఎందుకు? వాక్యము కొంత అచట కొంత ఇచ్చట, ఒకే చోట వాక్యం లేదు కదండి. కొంత అచట ఉంది, కొంత ఇచ్చట ఉంది. కాబట్టి ఈ రెండిటిని క్రోడీకరించి ఒకే రీతిలో చదువుకోవాలని అప్పుడే మనకు అర్థమవుతుంది. రెండింటిని క్రోడీకరించి ఒకే రీతిలో క్వశ్చన్ ఒక దగ్గర అయితే సమాధానం ఇంకో దగ్గర. పాత నిబంధనలో క్వశ్చన్ ఉంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఎప్పుడైతే జోడించి మనం చదువుకుంటామో అప్పుడే మనకి కాన్సెప్ట్ అర్థమైంది. అలా చేసిన వారే జయశాలి పీడి సుందర గారు. ఆయన వాక్యం మీద 25 ఏళ్ళు పట్టు సాధించి ఈరోజు దాంట్లో నుంచి ఎన్నో కొత్త విషయాలు మనకి వెలుగులోనికి తీసుకొచ్చారు. అలా తీసుకురాబట్టి ఆయన లాంటి వాళ్ళం మనం ఎంతోమంది తయారవుతున్నాం. అట్లాగే ఆయన ఎలాగైతే వాక్యాన్ని అంత పరిశీలించి ఒక జయ జీవితాన్ని పొందుకున్నారు, మనం కూడా వాక్యాన్ని అలాగే పరిశీలనగా చదువుకుంటే మనం కూడా రేపేమవుతాము? ఆయనలాగే అనేకులకు బోధించేవారు అవుతాము. ఎప్పుడు? పరిశీలనగా చదివినప్పుడు, పైపైన చదివినప్పుడు కాదు, పరిశీలనగా చదివినప్పుడు. ఇంకో వచనం చూద్దాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యము వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులో ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పే సంగతులు అలాగున్నవోలేవోనని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చి చాలండి. ఇక్కడ ఏంటంటే పౌలు శీల వాళ్ళు ఎంత గొప్ప సేవకులండి. వాళ్ళు చాలా గొప్ప సేవకులు. వాళ్ళకి మించిన సేవకులు లేరు ఈ రోజుల్లో. మనం అంతా వాళ్ళకంటే తక్కువ వాళ్ళమే. అలాంటి వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళు, యేసుతో తిరిగిన వాళ్ళ సేవకులు వాళ్ళు. అలాంటి సేవకులు చెప్పేటప్పుడే వాళ్ళు చెప్తుంటే అలా ఉన్నాయో లేవో అని బెరయాలో ఉన్న సేవకులంట ఏం చేశారు? ప్రతి దినము లేఖనాలను ఏం చేశారంట? పరిశీలించారంట. ఎందుకు? వాళ్ళకి వాక్యం తెలీదా? తెలుసు, వాళ్ళ గొప్ప సేవకులు. అయినా ఏం చేస్తున్నారు? అలా ఉన్నవో లేవో అని ఈరోజు మన సేవకులు వాక్యం చెప్తుంటే కొంతమంది బైబిల్ తీస్తారు, కొంతమంది తీరు. అసలు బైబిల్ తీసుకొని రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉంటే మనం పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ఏం చెప్తున్నారు? బైబిల్ తెచ్చుకోవాలి, చెప్పిన ప్రతిదీ వినాలి, వినిన దాన్ని ఏం చేయాలి? రాసుకొని దాన్ని ఇంటికి వెళ్ళి ధ్యానించి దాన్ని ఏం చేయాలి? మనసులో ముద్ర వేసుకోవాలి. అప్పుడే కదా దాని ప్రకారం జీవించే జీవితమే, ఆ జీవితమే మనల్ని ఏం చేస్తుంది? పరలోకాన్ని తీసుకెళ్తుంది. అలా కాకుండా ఈ చేత వదిలేస్తే అది ఇక్కడే ఏమైపోయింది? దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు అని బైబిల్ చూడండి, రాసుకోండి, వాటి ప్రకారం జీవించడానికి ట్రై చేయండి. ఇంకో వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను లోతుగాను ఉన్నది,
దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? చాలండి. సత్యమైంది ఎలాగుందంట? దూరముగాను లోతుగాను. సత్యము అంటే ఏంటండి? వాక్యము. నీ వాక్యమే సత్యము. వాక్యము ఎలా ఉందంట? దూరముగాను బహు లోతుగాను ఉందంట. దూరముగా లోతుగా ఉంది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? అక్కడ దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు, ఎవరు పరిశీలన చేయగలరు అని. మనలో పరిశీలన చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, కొంతమందే ఉన్నారు. కానీ అందరూ ఏం చేయాలి? పరిశీలనగా వాక్యాన్ని చదువుకోవాలి. చదివినప్పుడే దానిలో ఉన్న సారం మనకి అర్థమవుతుంది. ఇంకో వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడిని నేనే అని మీరు పరిశీలనగా తీసుకుంటే అప్పుడు దేవుడు ఏంటంట? మనల్ని బట్టి అతిశయిస్తాడంట. మనల్ని బట్టి ఏం చేస్తాడంట? అతిశయిస్తాడంట. మనల్ని బట్టి దేవుడు అతిశయించాలంటే మనం ఏం చేయాలండి? వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి. వాక్యాన్ని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. శరీర విషయాల్లోనే అంత పరిశీలనగా ఉన్న మనం వాక్యంకి వచ్చేసరికి ఇంకా ఇంకా ఎక్కువ పరిశీలనతో ఉండాలి. అలా లేదనుకోండి, పరిశీలనగా చదవలేదనుకోండి, మన ఆత్మకి మనమే ఏం చేసిన వాళ్ళం అవుతాం? ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే, ఇతరులు కాదు. వాక్యాన్ని సరిగ్గా చెప్పినప్పుడు వినకుండా, పరిశీలనగా చదువుకోకుండా, పై చదువుకుంటూ పై భక్తి ప్రదర్శించారనుకోండి, దానివల్ల నష్టపోయేది ఎవరు? మన ఆత్మీయ జీవితమే. మనమే నష్టపోతాం. బాప్తీసం తీసుకున్న మనందరి టార్గెట్ ఏంటండి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి. చదువుకోవటమే కాదు, దాన్ని ధ్యానించి దానికి అనుకూలంగా మన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు జీవించినప్పుడు మనము దేవుడు కూడా మన యందు ఏం చేస్తాడంట? అతిశయిస్తాడంట. అమ్మో, నా బిడ్డలు నా గురించి ఈ రకంగా, ఇంత విధిగా, ఇంత యథార్థంగా, ఇంత నన్ను తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నారని అతిశయించి మనకు కూడా అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకున్నట్లు నేను కూడా తన దేవుణ్ణి, మన దేవుడు అని చెప్పుకోవటానికి ఆయన ఏం చేయడు? సిగ్గుపడడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, శరీర విషయాల్లోనే ఇంత జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉన్న మనము ఆత్మీయ జీవితంలో పరిశీలనగా లోతుగా జాగ్రత్తగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనమే చక్కదిద్దుకొని దేవుడున్న నిత్యరాజ్యానికి మనం అందరం అర్హులు కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు జీవాధిపతి అయిన తండ్రి, కృపగల దేవ, కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన కృపగా వందనాలు తండ్రి. తండ్రి, మేము పై భక్తి కాకుండా నాయన తండ్రి నాయన యథార్థమైన భక్తితో మిమ్మల్ని పరిశీలనగా లోతుగా అర్థం చేసుకొని మీరున్న నిత్యరాజ్యానికి మేము అర్హులమటు కృప దయచేయండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి నేర్పించండి నాయన. ప్రభా, రాకడ సమయంలో నాయన మేమంతా తండ్రి నిందారహితంగా నీ ఎదుట ఉండుట కృప దయచేయమని, రావాల్సిన వారిని ఇంకా అనేక మంది త్వరపడి రప్పించమని తండ్రి, నడిపిస్తున్న సేవకుల కుటుంబాన్ని మీ కృప తోడుగా ఉంచమని, నా వెనక మాట్లాడబోచున్న సేవకులకు కూడా మీ కృప తోడుగా ఉంచమని క్రీస్తు పేరై ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
మరి ఈ సభలు భారభరితమైనటువంటి సభలు కాబట్టి మరి ఒక కానుకల పాట పాడుచుండగా మరి కానుకల సేవార్థమై మరి ఒక పాట పాడుచుండగా కానుకలు పట్టుకుందండి. మరి నందిగామ స్త్రీల సమాజం వారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరగా రావాలండి. స్త్రీలందరూ నందిగామ కళాశాల స్త్రీలందరూ కూడా వచ్చినట్లయితే చక్కని పాట పాడి మరి వినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్దిగా జరగండి, జరగండి. ఏం పాట మనం సామాన్యులు చెప్తాను. లేదురా వైర్ మీద లేదు. 18 నాన్న. అదే 7 మానవుడా నీ జన్మకు కారణముంది, కారణముంది. అర్థం నీ జన్మకు కారణము మానవుడా నీ జన్మకు కారణముంది. అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా మనం చూస్తున్నామంటే మరందరూ చప్పట్లు కొట్టారు. పువ్వులెందుకో కాయలెందుకో ఋతువులెందుకో పువ్వులెందుకో కాయలెందుకో ఋతువులెందుకో కాయలెందుకో నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా చంద్రుడా నీ జన్మకు కారణముంది మానవుడా చంద్రుడా
జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, ఎందుకు, రాత్రి పగలు రాత్రి పగలు ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణజనుడా నీ జన్మ, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన మరి నందిగామ కళాశాల వారికి, స్త్రీల సమాజం వారికి కార్యక్రమం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. అమ్మ మిల్కీ వచ్చిందా? మిల్కీ దగ్గరలో అందుబాటులో ఉంటే తీసుకురండి త్వరగా. మరి ఈ సమయంలో సేకరించబడిన కానుకల నిమిత్తము మరి మన మధ్యన ఉన్నటువంటి శేఖర్ గారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేయవలసింది వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన దినములన్నీ కూడాను తండ్రి, మీరు మమ్మలను క్షేమంగా భద్రపరిచి ఈ దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చి ఈ సాయంకాల వేళ సమయంలో తండ్రి, మరి నాయన ఎందు నిమిత్తం అయితే మా ఆయన ఖర్చు పెట్టి ఈ 2 రోజుల యొక్క కూడికను ఏర్పాటు చేశారో మీకు తెలియందేం కాదు. ఆత్మల రక్షణార్థమై తండ్రి, ఎవరైతే నాయన ఈ యొక్క సభలకు వారి యొక్క కష్టార్జితాన్ని ఇచ్చి ఈ మాటలు ఈ ప్రాంత ప్రజలకు వినిపించాలని, ఏ ఆత్మలైతే రక్షించబడాలని ఆశపడి నాయన ఏర్పాటు చేశారో అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఈ యొక్క సభలో నిమిత్తమై ఇచ్చినటువంటి నాయన కానుకలను బట్టి ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి రూపాయి కూడా నీ సేవార్థమై వాడబడటానికి కృప చూపండి, సహాయం దయచేయండి. మీ దాసుడు తండ్రి మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా సమయోచితమైన జ్ఞాన సహాయం మీ దాసునికి దయచేసి చెప్పబడుతున్నటువంటి మాటలు మా హృదయాలను సరిచేసే మాటలను అర్థం చేసుకొని ఈ మాటల ప్రకారం మేమందరము బ్రతికి మీరున్న లోకానికి మేమందరం రాగలుగుటకు కృప చూపండి, సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీ పాదాల చింత సమర్పించుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. సేకరించబడిన కానుకల నిమిత్తము మరి ప్రార్థన చేసినటువంటి శేఖర్ గారికి ఈ కార్యక్రమం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఆలస్యం చేయకుండా
మరి ముఖ్య సందేశాన్ని మనం విందండి. మరి రెండవ దినం ముఖ్య సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి మరి పులివెందుల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి మరి దేవుని దాసులు యేసోపు గారు మన మధ్యన ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ వారికి అవకాశాన్ని ఇచ్చుకుందండి. మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియపరచుకుందండి. ప్రేమైన దేవుని వల్లరా అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీతి స్వరూపుడా, నిందారహితుడా, నిత్యము గాన ప్రతిగానముల మధ్య స్తుతింపబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని మీరు ఏర్పరచి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. నిన్నటి దినం జరిగిన సభను తండ్రి విజయవంతంగా జరిగించారు. మీ నామానికి మహిమకరముగా జరిగించారు. అందును బట్టి స్తుతులు, స్తోత్రములు. మరి ఈ దినం కూడా తండ్రి కొన్ని మాటలు ప్రకటించబోచుండగా, వినబోచుండగా మాకందరికీ మంచి వివేచన జ్ఞానమును తండ్రి సహాయము చేయమని వేడుకుంటున్నాం. మరి ముందుగా మీ మాటలు అందించినటువంటి సహోదరిమణిని కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇటు అటు తిరగక మీ వాక్యంపైనే మనసు పెట్టి మీకోసం ఆలోచించి మా బ్రతుకులను సరిచేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. మరి నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు కూడా, ఇద్దరు బిడ్డలకు కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వేదిక పైన నన్ను నిలవబెట్టి ఈ మాటలు అందించడానికి మరి ఎంతోమంది దైవజనులు ఉన్నారు. మధుబాబు గారు, ఇంకా తనకు సహకారులుగా ఉన్నటువంటి సంఘ సభ్యులు, మాతోటి జత పనివారు, దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని వల్లరా, మరి మనం విన్నటువంటి కొన్ని మాటల్లో ఎన్నో సంగతులు మనం విన్నాం. మన పిల్లలను పెంచే విషయంలో ఎలా ఉన్నాము, వస్తువుల పరిశీలన విషయంలో ఎలా ఉన్నాము, పుస్తకాలు మోసుకొని ప్రతిదినం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ట్యూషన్లని ఎన్నో విధాలుగా పిల్లల్ని ఒత్తిడి చేస్తూ పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నది నేర్పించటానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అక్కగారు చెప్తుంటే రాసుకున్నాను. అవునా కదా? నిజమా కదా? చెప్పింది వాస్తవం. వాస్తవం ప్రేమ దేవుని వల్ల. పిల్లలకు మనం ఫస్ట్లో కొత్త బుక్సు, బ్యాగు, షూలు, డ్రెస్సు ఇవన్నీ కొనిచ్చేసరికి ఆ మురిపములో, ఆ నూతన ప్రారంభంలో ఎలా ఉంటారు? ముందుగానే లేచి చక్కగా రెడీ అయ్యి అన్నీ తీసుకొని షూలు చూసుకుంటూ, బ్యాగ్ చూసుకుంటూ, బుక్స్ చూసుకుంటూ, వాటిని భద్రంగా చూసుకుంటూ డైలీ వెళ్ళి వస్తూ ఉంటాడు. మోసుకొని వెళ్తుంటారు, వస్తుంటారు, మోసుకొని వెళ్తుంటారు, వస్తుంటారు. ఒక వారం గడిచింది, 10 రోజులు గడిచింది. ఆ తర్వాత ఎలా ఉంటుంది? ఈ బుక్కులు వద్దు, ఈ బ్యాగు వద్దు. అక్కడికి పోతే టీచరు, ఇక్కడికి వస్తే మీరు నన్ను మనశ్శాంతిగా ఆడుకోనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు,
ఆ బుక్కుల మీద ఉన్నంత ధ్యాస, ఆ పుస్తకాల మీద ఉన్నటువంటి ధ్యాస, అక్కడ పడుతున్న కష్టం బైబిల్ దగ్గర కనుక పడితే, ప్రార్థనకి బైబిల్ మోసుకొని రావటానికే చాలా బరువుగా ఉంది చాలామందికి. స్టైల్గా మొబైల్లో పాకెట్ బైబిల్ చిన్నది జేబులో పెట్టుకొని రావాలి. చూసారా? పుస్తకాలు నా మొబైల్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని వస్తానంటే ఒప్పుకుంటారా? కుదరదు. ప్రేమ దేవుని వల్లరా, మరి ఈరోజు మనం ఎన్నో సంగతులు దైవ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. చదివినటువంటి పాఠ్యభాగంలో దేశంలో ఎవరు లేరంట? 7:2 చదివారు కదా మేక. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేకపోయెను. దేశంలో భక్తులు లేరా? ఈ భారతదేశంలో సుమారుగా 140 కోట్ల మంది ప్రజలున్నటువంటి అతిపెద్ద దేశంగా పిలువబడుతున్నటువంటి భారతదేశంలో లేదా ప్రపంచ దేశాలలో భక్తులు లేరా? ఏందండి ఇంతమంది కూర్చున్నారు? చాలా దూరం ఉన్నారు, ఇన్ని వందల మంది ఉన్నారు. భక్తులు కాదా? భక్తులు లేరా? ఎందుకు భక్తులు కాలేకపోతున్నారు అనంటే, భక్తులు రాలేకపోతున్నారు, భక్తి జీవితం లేకపోతుంది అని మనం ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుంచి నీకు వాడుకయ్యింది. ఎందుకు భక్తులు లేరో ఇప్పుడు అర్థమైపోవాలి. ఎందుకు లేరు భక్తులు దేశంలో? బాల్యము నుంచి దేవుని మాట వినకపోవటం మనిషి అలవాటు చేసుకున్నాడు. భక్తికి బలం ఏంటో తెలుసా? భక్తికి బలం ఏంటి? భక్తికి ఆధారం ఏంటి? భక్తి అన్న పదానికి సరి అయిన అవగాహన లేకుండా ఈరోజు ప్రజలు బ్రతుకుచున్నారు. తెలుసా మీకు? భక్తి అనేది ఎవరికి సంబంధించింది? భక్తి అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి మనిషికి సంబంధించింది. దేవునికి మనిషికి సంబంధించింది. అటు హైందవ సోదరుల్లో కానివ్వండి, ఇటు ముస్లిం సోదరుల్లో కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, ఎవరికైనా వారి వారి నమ్మకాల ప్రకారం, విశ్వాసం ప్రకారం భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించుకుంటారు, ఆరాధించుకుంటారు, కొనియాడుకుంటారు. ప్రేమణ దేవుని వల్లరా, ఇక్కడ బాల్యము నుంచే దేవుని మాట వినకపోవటం మనిషికి అలవాటుగా మారిపోయింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాల్యం నుంచి ఏదైతే నేర్చుకుంటామో అది కంటిన్యూషన్గా ఉంటుంది. బాల్యంలో మన తల్లిదండ్రులు ఎన్నోసార్లు మనల్ని కొట్టారు. దేనికి? బ్రష్ చేసుకోలేదని, స్నానం చేయలేదని. కొట్టారా లేదా? కొట్టారా లేదా? కొట్టారు. లేపి బ్రష్ చేసుకోమని, స్నానం చేయమని అలా చెప్పి 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 కొంతకాలం అయ్యేసరికి ఏమైపోయింది? అలవాటైపోయింది. ఇప్పుడు ఎవరన్నా నేను పెద్ద అయిన తర్వాత బ్రష్ చేసుకో, స్నానం చేయని చెప్పాలనా? లేదు. ఎందుకు? నీకు బాల్యము నుంచి ఇది వాడుకైంది, అలవాటైపోయింది. ఇంకా మరలా ప్రత్యేకించి నీకు చెప్పవలసిన అవసరత లేదు. బాల్యము నుంచే మనం నేర్చుకోవాలి. భక్తి అనేది
ప్రజల్లో ఎలా ఉందయ్యా ఈ రోజంటే భక్తి అనేది మనిషికి ఇప్పుడు కాదు, ఎప్పుడయ్యా నువ్వు భక్తిగా ఉండాలి, ఎప్పుడు నువ్వు భక్తిగా బ్రతకాలి అంటే ఇప్పుడేంటిరా నీకు భక్తి నిండు యవ్వన ప్రాయంలో, ఇప్పుడేంటిరా పసితనంలో నీకు భక్తి, ఇప్పుడేంటి నడి వయసులో నీకు భక్తి. ఎప్పుడు భక్తి అనేది భజనగా మార్చారు. భక్తి అనేది బట్టల్లోనికి వెళ్ళిపోయింది, బ్రతుకులోనికి రాలేదు. భక్తి అనేది బట్టల్లోనికి వెళ్ళిపోయింది. ఈ దేవుణ్ణి నమ్ముకున్నవారు ఈ రంగు వస్త్రాలు ధరించాలి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నవారు ఆ రంగు వస్త్రాలు ధరించాలి, ఇలా రకరకాలుగా మార్చేసుకున్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటిదంట? నిజమా? దేవుని మాట. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది దేవుని మాట, నువ్వు చెప్పింది కాదు. ప్రేమణ దేవుని వర్లారా, భక్తి బట్టల్లోనికి వెళ్ళింది కానీ బ్రతుకులోనికి రాలేదు. బ్రతుకులోనికి రాలేదు. భక్తి అనేది ప్రతి మనిషి జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక చిన్న వయసులో బాల్యంలో కానివ్వండి, యవ్వనంలో కానివ్వండి, మధ్య వయసులో కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, నీ బ్రతుకు ప్రారంభము నుంచి ముగింపు వరకు నీకు అతి ప్రాముఖ్యమైనగా ఉండవలసినది భక్తి. ఈరోజు భక్తి అనేది ఎన్నో రకాలుగా మారిపోయింది. ఏదో దారిని వెళుతూ నువ్వు నమ్ముకున్న దేవాలయం, అది చర్చి కావచ్చు, ఏదైనా కావచ్చు, కనపడింది అనుకోండి. కొంతమంది భక్తి ఎలా ఉంటుంది? ఏదో చర్చి కనపడగానే దారిలో వెళుతూ, లేదా ఏదో యేసుక్రీస్తు బొమ్మ కనపడగానో, మరియమ్మ బొమ్మ కనపడగానో, మరొకళ్ళు ఎవరి నమ్మకాల వాళ్ళ ప్రకారం అక్కడ కనిపించినటువంటి ఆ ప్లేసును చూసి తల వంచి ఇలా ఇలా అనుకొని పోతుంటారు. అప్పుడు పక్కన చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? భక్తుడు, భక్తురాలు. బస్సులో ప్రయాణం అవుతున్నా, ట్రైన్లో ప్రయాణం అవుతున్నా, ఏదైనా దేవాలయం దేవునికి సంబంధించింది కనపడింది అనుకోండి, ఇలా ఇలా అనుకొని వెళుతూ ఉంటారు. దానివలన నీకేమైనా ప్రయోజనమా? లాభం ఉంటేనే కదా మనం ఏదైనా చేసేది. పోనీ నీకు లాభం లేదు, దేవునికి ఏమైనా ప్రయోజనమా, ఉపయోగమా? ఒక్కసారి ఆలోచించండి. మన ఇరుపక్కల ఉన్నవారు చూసి అమ్మో భక్తుడు భక్తురాలు అనుకుంటే నీకు వచ్చేదేమి లేదు, దేవుని కొరికిందేమి లేదు. దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బాగా ఆకలిగా ఉంది, ఆకలి వేస్తుంది, ఆ టైంలో ఒక బిర్యానీ ప్లేటు, భోజనం ప్లేటు తీసుకొని వచ్చి నీ ముందు పెట్టినప్పుడు నువ్వు దాన్ని చూసి ఇలా ఇలా అద్దుకొని ఇలా అనుకొని, లేదా స్మెల్ వాసన చూసుకొని వెళ్ళిపో, నీ ఆకలి తీరుతుందా? తీరదు. నీకు బాగా దాహం వేస్తుంది, ఒక చెంబు నీళ్లు కావాలి, 1 లీటర్ వాటర్ బాటిల్ కావాలి. వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని చూసి పక్కన పెట్టేస్తే నీ దాహం తీరుతుందా? తీరదు, తీరదు. లేదు, ఒక మహాసముద్రాన్ని జ్ఞాపకం చేసుకో, తీరుతుందా? తీరదు. నువ్వు మహాసముద్రాన్ని జ్ఞాపకం చేసుకున్న నీ దాహం ఎలా తీరదో, నువ్వేదో దారిలో వెళుతూ ఇలా ఇలా అనుకొని భక్తి అనుకుంటే అమాయకంగా మోసపోతున్నావు. ఎదుటివారిని మెప్పించటానికో, ఎదుటివారు నిన్ను భక్తులు అనుకోవటానికో, భక్తి శ్రద్ధలతో ఉన్నారు అనుకోవటానికో చేస్తున్నటువంటి ఒక వ్యర్థమైనది. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు కుటుంబాలు పతనం అవ్వటానికి కారణం ఏంటో తెలియలేదు సమాజానికి. ఈరోజు ఎన్నో కుటుంబాలు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, భార్య భర్త పిల్లలు కూర్చొని ఒక ముద్ద అన్నం తినే పరిస్థితి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, లేకుండా లేరు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది?
ఒకరేమో డబ్బును నమ్ముకున్నారు, ఒకరేమో చదువును నమ్ముకున్నారు, ఒకరేమో ఆస్తిని నమ్ముకున్నారు, ఒకరేమో అందాన్ని ఐశ్వర్యాన్ని నమ్ముకున్నారు. అందాన్ని ఐశ్వర్యాన్ని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్మి కుటుంబాలుగా ఉండేవి. దేవుడున్న కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ప్రేమన దేవుని వల్లరా అంటే మా కుటుంబంలో ఆరోగ్యం లేదండి, సమాధానం లేదండి అంటే దేవుడు లేడా? ఉన్నాడో లేడో నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు నువ్వు ఎలా ఉన్నావో. భక్తుడుగా ఉన్నావో భక్తురాలుగా ఉన్నావో ఎవరికి తెలుసు? ఎదుటివారికి కళ్ళ ముందు ఏదో చేసినట్టు యాక్టింగ్ కాకుండా నిజమైన భక్తి మనకుందో లేదో మనల్ని మనం పరిశీలించుకుంటే, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రేమణ దేవుని వాళ్ళరా, భక్తి అనేది మనిషి జీవితంలో చివరి దశ అనుకున్నారు, చివరి దశ అనుకున్నారు. బాల్యం దేనికి అనుకున్నారు? పసితనం తల్లి ఒడిలో అయిపోతే, బాల్యం స్కూల్లో అయిపోతే, యుక్త వయసుకు వచ్చిన తరువాత కాలేజీలో యూనివర్సిటీలో మంచి చదువుకు అప్పగిస్తున్నారు. ఓకే, ఆ తరువాత మంచి ఉద్యోగం సంపాదించావు, వెరీ గుడ్. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరినో ఒకరిని చూసి నీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవాలనుకున్నావు, ఓకే. వివాహం అయిన తరువాత పిల్లలను కన్నావు, పిల్లలను కని ఆ పిల్లల్ని పెద్దవారిని చేసావు. మరలా వాళ్ళ చదువులు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డావు. మధ్య వయసు వచ్చేసరికి ఇదిగో బరువు బాధ్యతలు, నా గుండెల మీద చాలా బరువు ఉంది. 10 కేజీలు బరువు పెట్టుకొని నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 5 కేజీలు రాయి పెట్టుకొని నిద్రపోతారా? మరి బరువు అంటున్నావు. బాధ్యతలు, కుమార్తె ఎదిగింది, కుమారుడు ఎదిగాడు, పెళ్లి చెయ్యాలి, ఇల్లు కట్టాలి, వారికి మంచి చదువు చదివించాలి. మనిషికి ఎక్కడ తీరికుందండి? ఎప్పుడు తీరికుంది? దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు విని దేవుని కోసం బ్రతికి దేవుని బైబిల్ చదివి భక్తిగా బ్రతకటానికి తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ మధ్య అరిచేతిలో మొబైల్ వచ్చిన తరువాత ఇంకా ఇంట్లో భార్యాభర్త పిల్లలకు ఎవరికి కూడా సంబంధాలు ఉండటం లేదు. ఈ సోఫాలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోకుండా చాటింగ్ చేస్తున్నారు. అవునా కదా? చాటింగ్ చేస్తున్నారు నవ్వుకుంటూ. సెల్లు ముఖం చూసి నవ్వుతున్నావు, ఎదురున్న ముఖం మనిషి ముఖం చూసి నవ్వు. ఆరోగ్యం వస్తుంది కదా, ఇది చూసి నవ్వితే అనారోగ్యం వస్తుంది, రోగం వస్తుంది, కంటి చూపు పోతుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది, నరాల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది, రేడియేషన్ ప్రాబ్లం. ఈరోజు మనుషుల మధ్య సత్సంబంధాలు తెగిపోతున్నాయి. దాన్ని ఏదో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. మా పిల్లవాడండి నాకు తెలియని కూడా ఓపెన్ చేస్తాడండి సెల్లో, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడండి. ఏం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు, నాకు తెలియనివన్నీ ఓపెన్ చేస్తాడు. రేపు చాలా ఇబ్బంది అవుతుంది. తస్మా జాగ్రత్త. పిల్లలు ఎలా ఉండాలో ఈరోజు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోవటం లేదు. భక్తికి ఏది బలం అంటే బాల్యం. బాల్యము నుంచే పిల్లలను భక్తిలో పెంచమని దేవుడు చెబుతుంటే సమాజం ఏం చెబుతుంది? పసితనం తల్లి ఒడిలో అయితే, బాల్యం స్కూల్లో అయితే, యుక్త వయసు చదువు కాలేజీలో యూనివర్సిటీలో అయితే, యవ్వనం భార్యాపిల్లల కోసం అయితే, ఆ తరువాత మధ్య వయసు బాధ్యతలు నెరవేర్చడానికైతే, ఆ తరువాత వృద్ధాప్యములోనికి వెళ్ళిన తరువాత అప్పుడు భక్తి, అప్పుడు చెయ్యాలి భక్తి అని చెబుతున్నారు.
కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఒక యవనస్తుడు భక్తిగా ఉంటున్నాడు అనుకో, అతను చూసి ఏమంటారు? ఒరేయ్, నువ్వు ఎలా బ్రతుకుతావురా? అయినా నీకు ఈ వయసులో భక్తి ఏంటిరా? ఇంకా నువ్వు తినాలి, తిరగాలి, ఈ వయసులోనే తినాలి, తిరగాలి, పచ్చి పేడ దొక్కితే 16 ఒక్కలవ్వాలి. నిజమా? నిజమా? ఇలా మోసం చేస్తున్నారు. యవ్వనం అనేది మున్నాళ్ళ ముచ్చట, పోతే తిరిగి రానిది. ఇలా ఎన్నో చెప్పి మనుషుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం ముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. బైబిల్ చెబుతుంది, నీ బాల్య దినములలోనే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా బాల్యము నుంచి అభ్యాసం చేసింది నీకు జీవితకాలము నిన్ను విడిచిపెట్టిపోదు. నీలో ఎప్పటికైనా ఆ స్కిల్స్ ఉంటాయి, ఆ యొక్క అలవాట్లు ఉంటాయి, ఆ పని యొక్క లక్షణం ఉంటుంది. చిన్నప్పుడు చదువుకున్నాం, వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి నేర్చుకున్నారు, చనిపోయేంతవరకు గుర్తుంటాయా లేదా? గుర్తుంటాయా లేవా? మేము చదువుకున్నప్పుడు గాలి బరువు ఎలా ఉంటుంది, ఒక 40 సంవత్సరాలు వెనక్కి చెప్తున్నాను నేను. గాలి బరువు ఎలా ఉంటుందంటే, ఆ రోజు మాకు స్కూల్లో నేర్పించిందేంటి, మీకు కూడా నేర్పించారు. గాలిని ఎలా తూచారు గుర్తులేదా? నాకు గుర్తుంది, 40 సంవత్సరాల క్రితంది. 2 బెలూన్లు పెట్టి, ఒక బెలూన్కి గాలి ఊది దానికి గాలి పోకుండా దారం కట్టి, మరొక వైపు ఎంటీ బెలూన్ పెట్టి, ఒక త్రాసు, తక్కెడ అంటారు త్రాసు, దానికి ఒక మధ్యలో దారం కట్టి పట్టుకుంటే గాలి ఉన్నది బెలూన్ కిందికి వెళుతుంది, గాలి లేనిది పైకి వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నాం ఇది? ఎప్పుడో పసితనంలో, బాల్యంలో నేర్చుకున్నాం. అంటే బాల్యంలో మనిషి యొక్క హృదయంలో ఏవైతే పడుతున్నాయో, ఆ పసి హృదయంలో ఏమీ తెలియని ఆ పసి హృదయంలో పడుతున్నాయో అవి జీవితకాలం గుర్తుండిపోతాయి. ఈరోజు పిల్లలకు మనం తల్లిదండ్రులుగా ఏమి నేర్పిస్తున్నాం? నీ కుమార్తెకు ఒక తల్లిగా నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? ఏం మాదిరిగా ఉన్నావు? ఒక తండ్రిగా నీ కుమారుడికి నువ్వు ఏం మాదిరిగా ఉన్నావు? వాడు పెద్ద చెడిపోయిన తరువాత, అయ్యో నా కుమారుడు చెడిపోయాడు, నా కుమార్తె చెడిపోయింది, నా మాట వినటం లేదు, మాకు లోపడటం లేదు, మమ్మల్ని ధిక్కరిస్తున్నారు అని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? పసితనము నుంచి, బాల్యము నుంచి నీవు వారిని భక్తిలో పెంచలేదు, దేవుని మాటలను నేర్పించలేదు. ఎప్పుడు నేర్పించాలని చెప్పాడు? ఎలా నేర్పించాలని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు మొదట ఎక్కడుండాలి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ హృదయములో దేవుని మాటలు ఉండాలి. నీ హృదయంలో లేకుండా పిల్లలకి ఎలా నేర్పిస్తావు? మన హృదయంలో లేకుండా మనం మన పిల్లలకి ఎలా నేర్పించగలం? అందుకే అంటున్నాడు, నేను చెప్పే ఈ మాటలు, నేను ఆజ్ఞాపించే ఈ మాటలు మొదట మీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించే మాట్లాడు.
ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలతో ఈ పని చేస్తున్నారు? 4 చెప్పాడు. 1, ఇంట కూర్చొని ఎప్పుడన్నా నీ కుమారుణ్ణి నీ కుమార్తెను కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులుగా మీరు వాక్యాన్ని చదివించారా? పాటలు పాడించారా? ప్రార్థన చేయించారా? ఆలోచించండి. కుటుంబం నెమ్మది లేదంటే ఎలా ఉంటుంది? నీ కుమార్తెనో నీ కుమారుణ్ణో పసితనంలో ఉన్నప్పుడే వాడు బాలుడుగా బాలికగా ఉన్నప్పుడే వారిని కూర్చోబెట్టి పాటలు నేర్పించి ప్రభు వాక్యం చదివించి ప్రార్థన చేయించి నేర్పించావా? లేదు, నేర్పించలేదు. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు నువ్వు నీ పిల్లలతో దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, నేర్పించాలి, పాడించాలి. నరనరాన వారిలో వాక్యాన్ని జీర్ణింప చేయాలి. ఒక తల్లిగా నీ బాధ్యతది, ఒక తండ్రిగా నీ బాధ్యతది. పెద్దయిన తరువాత భక్తుడు కాలేదు, తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, ఇంటి మీదకి గొడవలు తెస్తున్నాడంటే వాడు మొక్కగా ఉన్నప్పుడే వంచవలసిన స్థానంలో నువ్వు వంచలేదు. దాన్ని ఎలా మలుచుకోవాలో మలుచుకోవలసిన స్థితిలో మలుచుకోలేదు. చేతులు గాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నట్లుగా నీ మాట వినని దశకొచ్చిన తరువాత నీకు వినరు, లోపడరు. ప్రేమణ దేవుని వర్లరా, మరొక మాట చూద్దామా? చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పసితనం నుంచే నేర్పించాలి. సమూయేలు గ్రంథంలో చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీ బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసినవాడు ఎవడు? గొలియాతు. ఏం చేశాడంట? బాల్యము నుంచే వాడు యుద్ధాభ్యాసం చేశాడు. బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎంటీ మైండ్, ఆ ఖాళీగా ఉన్న దానిలో నువ్వు ఏది నింపితే అది లోడ్ అవుతుంది. వాడు పసితనం నుంచి ఏం చేశాడంటే యుద్ధాభ్యాసము చేసినవాడు. మనం కూడా బాల్యం నుంచి ఏదైతే నేర్చుకుంటామో అది ఎప్పటికీ మర్చిపోం. కనుక మన పిల్లలకు మనం ఏమి నేర్పించాలి అంటే వాక్యాన్ని నేర్పించాలి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నీ బాల్యము నుండి ప్రతిదీ కూడా ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ బాల్యము నుంచే నువ్వు దేన్ని అభ్యసిస్తావో, దేన్ని నేర్చుకుంటావో చెప్తున్నాడు. బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది ప్రేమణ దేవుని వల్ల. ఒక మనిషి జీవితాన్ని స్థిరపరుచుకోవాలంటే బాల్యము నుంచే పునాది వేయాలి. భక్తిగా బ్రతకాలి, భక్తుడిగా బ్రతకాలి అనంటే బాల్యం ముఖ్యం, చాలా ముఖ్యం. బైబిల్ చెప్తుంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుడిచ్చిన పిల్లలను దేవుని కోసం పెంచకుండా లోకం కోసం పెంచుతున్నారు. తండ్రి డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో అనుకున్నాడు, కలెక్టర్ కావాలనుకున్నాడు. ఆయన చదవలేకపోయాడు, ఆయన అవకాశం మిస్ అయ్యాడు. అది కొడుకు మీద ప్రయోగిస్తాడు. తల్లి ఆమె ఏదో చదవాలనుకుంది, అది చదవలేకపోయింది. ఆ చదువుని అది బిడ్డ ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ బిడ్డలు ఎవరిచ్చిన బిడ్డలు? నా కొడుకే, నా కుమార్తె అచ్చం నాలాగే ఉంది. నా ముక్కే, నా చెవులే, నా కాళ్ళే, నా నోరే, నా పెదాలే, నా నోసులే. నేను నడిచినట్టే నడుస్తుంది, నేను మాట్లాడినట్టే మాట్లాడుతుంది. నా బంగారం, నా కొండ, నా అండ, నా దండని పైకెక్కించుకొని తొక్కించుకొని ముద్దులాడుతూ ఎంతో ఆడుకుంటున్నావే. ఆ బిడ్డ ఎలా వచ్చింది నీ రూపంలో? ఎవరిచ్చారు? ఆదికాండం చూడండి, ఒక భక్తుడు అంటున్నాడు, ఆదికాండం 41
48వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనం. యోసేపు అనే ఒక భక్తుడున్నాడు. వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? తన తండ్రితో చెప్తున్నాడు. అయ్యా వీరు ఎవరయ్యా అని అడిగితే తన తండ్రితో చెప్తున్నాడు, వీరు ఈ దేశమందు దేవుడు నాకు ఇచ్చిన దేవుని కుమారులు, దేవుని పిల్లలు. నీకు గుర్తొస్తుందా ఒక తల్లిగా? నీకు గుర్తొస్తుందా ఒక తండ్రిగా? వీరు దేవుడిచ్చిన పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని కోసం నేను పెంచాలని ఏ తల్లి ఏ తండ్రి నీ పిల్లలను చూసి అనుకుంటున్నారు? అచ్చం నాలాగే ఉండాలని మురిసిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు, గంతులు వేస్తున్నావు. వాడు నడుస్తుంటే ఏడ కింద పడతాడు అని చెప్పి నీ గుండె జారినట్టు ఆ తప్పతడుగులు వేస్తుంటే చూసి మురిసిపోతున్నావే. వాడికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో ఇదైపోతున్నావే. మరి ఆ అందమైన అపురూపమైన రూపాన్ని పసికందుని నీ యొక్క గర్భములో పెట్టింది ఎవరు? డాక్టరా, శాస్త్రవేత్త, నీ తల్లా, నీ తండ్రా? ఎవరు? దేవుడు. ఆయన అంటున్నాడు ఆయన పిల్లలను చూసి, ఇదిగో వీరు దేవుని పిల్లలు, దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైనా నీ పిల్లలను చూసి నువ్వు అనుకున్నావు ఒక తల్లిగా ఒక తండ్రిగా వీళ్ళు దేవుని పిల్లలే, దేవుని కోసం నేను పెంచాలి అనుకున్నావా? లేదు, అనుకోలేదు. చూసుకొని మురిసిపోతున్నావు. ఇన్ని డాక్టర్ని చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఏమి చేయాలి, వీడి కోసం ఎంత సంపాదించాలి అని ఆలోచించేవే కానీ వాడిని భక్తిగా దేవునిలో పెంచటానికి ఏ రోజు ప్రయత్నించలేదు. అందుకే వాడు పెద్దయిన తరువాత నీ మాట వినటం లేదు, నీకు లోబడటం లేదు, తిరగబడుతున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు తిరగబడితే చెప్పుకోలేక వారు మాట్లాడే మాటలు గుండెల్లో దాచుకొని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని ఎన్ని కుటుంబాలు, ఎంతమంది తల్లులు కృంగిపోవటం లేదు, ఎంతమంది తండ్రులు బాధపడిపోవటం లేదు. లాగి చెంప మీద కొట్టేవాడైతే, నిన్నే ఒక వీడియో చూశాను, వాట్సాప్లోనే వచ్చింది, సీసీ కెమెరాలో తండ్రిని భయంకరంగా కొడుతున్నాడు కొడుకు, భయంకరంగా కొడుతున్నాడు. ఎందుకు? వాడికి పసితనం నుంచే దేవుని పాఠాలు నేర్పించలేదు. నువ్వు స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో నేర్పించింది ఏంటంటే నువ్వు ఎలా బ్రతకాలో, ఎంత సంపాదించాలో నేర్పించారు. ఎలా బ్రతకాలో, ఏమి తినాలో, ఎలా ఉండాలో నేర్పించారు అంతే. భక్తికి సంబంధించిన పాఠాలు లేవు, బ్రతుకుకు సంబంధించిన పాఠాలు లేవు, భక్తిగా బ్రతికే పాఠాలు లేవు. పంపించొద్దని కాదు, పంపించండి, చదివించండి, గొప్పవారిని చేయండి, జ్ఞానవంతులను చేయండి. కానీ భక్తి విషయంలో మాత్రం మీరు రాజీ పడకూడదు. మనం రాజీ పడకూడదు. మన పిల్లల్ని దేవుల్లో పెంచవలసిన బాధ్యత ఒక తల్లిగా ఒక తండ్రిగా మన మీదే ఉంటుంది. ఒక తల్లిగా నువ్వు ఎలా నేర్పించాలో తెలుసా? ఆ పసి హృదయంలో ఎలా నేర్పించాలో తెలుసా? తండ్రి బజారుకు వెళ్ళి అరటిపళ్ళలో, మామిడి పళ్ళలో ఏవో ఒక ఫలాలు, ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు, స్వీట్స్ తీసుకొని వస్తాడు, ఎన్నో తీసుకొని వస్తాడు ఇంట్లోకి. ఒక అరటిపండు తెచ్చిచ్చాడు, అరటిపళ్ళు తెచ్చిచ్చినప్పుడు అరటిపళ్ళు ఆడ పెడతావు, వాడు బయటికి వెళ్ళి ఆడుకొని వస్తాడు. పసి హృదయం ఆడుకొని రాగానే అరటిపళ్ళు చూడగానే ఆశతో వెళ్ళి తీసుకుంటాడు, తింటాడు. తినటానికి వెళ్తున్నప్పుడు అప్పుడు వాడు అడుగుతాడు, అమ్మా ఈ కాయలు ఎక్కడ, ఈ అరటిపళ్ళు ఎవరివి, ఎక్కడ తెచ్చారు, ఎవరు తెచ్చారు అని అంటే, ఎక్కడివంటే నువ్వేం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలా ఒక తల్లిగా? దేవుడిచ్చాడు, మీ నాన్న తెచ్చాడు, దేవుడిచ్చాడు, మీ నాన్న తెచ్చాడు అని చెప్పాలి. కానీ నువ్వేం చెప్తావు? రై ఎక్కడి అనుకుంటున్నావు, మీ నాన్న తెచ్చాడు అంటావు. అప్పుడు వాడు ప్రేమంతా ఎవరి మీదకి వెళుతుంది? దేవుని మీదకి వెళ్ళదు, తండ్రి మీదకే వెళుతుంది. నేను తండ్రిని తీసేయమని చెప్పటం లేదు, తండ్రి ముఖ్యమే. నువ్వేం చెప్పాలంటే ఒక తల్లిగా, అయ్యా దేవుడిచ్చాడు, మీ నాన్న తెచ్చాడు అన్నాడు అనుకో, నాన్న తెలిసిడికి దేవుడు తెలియదు. అప్పుడు అడుగుతాడు, అమ్మ నాన్న అంటే ఏడున్నాడు, దేవుడు అంటున్నావు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు ఆలోచన. నువ్వు నేర్పించాలి ఒక తల్లిగా, నువ్వు నేర్పించాలి ఒక తండ్రిగా. చిటికెన వేలు పట్టుకొని అడుగులు వేసి నడకను నేర్పించటం కాదు. కొద్ది రోజులు ఆగితే నీ చిటికిన వేలు అవసరం లేదు, వాడు పట్టుకొని నడిచే మంచాలు, కుర్చీలు వాడికి అవసరం లేదు. బస్ స్టాండ్కి దారి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, వాడు తెలుసుకుంటాడు. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేర్పించవలసినవి నేర్పించటం లేదు, నేర్పించకూడనివి నేర్పిస్తున్నారు. నేర్పించవలసినవి నేర్పించకుండా అవసరం లేనివి నేర్పిస్తూ ఉన్నారు.
మేనమామ ఎవరయ్యా అంటే మా చెల్లి, మా అక్క, వాళ్ళ తమ్ముడు వేలు విడిచిన మేనమామ అని చెప్తున్నారు. ఈ ఉంగరం ఏడిదయ్యా అంటే ఇదిగో వేలు విడిచిన మేనమామ పెట్టాడురా నీకు మీ మేనమామ. ఉంగరం గురించి చెప్తున్నావు. ఆ ఉంగరం పెట్టడానికి ఏలిచ్చాడే తండ్రి దేవుడు, ఆయన గురించి చెప్పావా? ఆయన ఇచ్చాడని చెప్పావా? లేదు. మనం పిల్లల్ని పెంచటంలో విఫలమైపోతున్నాం. జంతువుల కంటే, పక్షుల కంటే, పురుగుల కంటే మనం చాలా అజాగ్రత్తగా ఉన్నాం. వాటిని చూడండి ఒకసారి, వాటిని చూడండి. ఒక కుక్క తన గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి చూయించుకుందా? చెకప్ చేయించుకుందా? అయ్యగారు చేయించుకుందా? లేదు. ఒక పంది, మన చుట్టుపక్కల ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి, పక్షులు ఎన్నో బ్రతుకుతున్నాయి. ఎప్పుడైనా అవి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాయా? స్కానింగ్ చేయించుకున్నాయా? లేదు. బిడ్డలు గర్భములో ఉండగా అంత జాగ్రత్త తీసుకో, అంత కేర్ తీసుకో మనలాగా. కానీ బిడ్డలు బయటికి వచ్చిన తరువాత చూడు, గర్భంలో నుంచి ఒక పశువునే తీసుకోండి, అంతకుముందు డైలీ ప్రతిరోజు దానికి మీరు మేతేస్తారు, నీళ్లు పెడతారు, ఎంతో చక్కగా అన్నీ చూసుకుంటారు. కానీ అది ఎప్పుడైతే బిడ్డను బయటికి వస్తుందో, గర్భంలో నుంచి డెలివరీ అవుతుందో, ఒక కుక్క కానీ ఒక పంది కానివ్వండి, తన పిల్లల్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడు వచ్చేవాళ్ళు వచ్చినా రానివ్వదు, తలకాయ ఇసురుతుంటుంది. నా పిల్లల్ని ఏమన్నా చేస్తారేమో, కాపాడుకోవాలి. ఏ కుక్క జోలికి వెళ్ళినా ఈయన కుక్క జోలికి వెళ్ళకూడదు. రే ఆ బజార్లో వెళ్తున్నావు, ఆడ ఒక ఈయన కుక్క ఉంది, చీల్చిద్ది అంటే తన పిల్లల్ని ఏమన్నా చేస్తారేమో, ఎవరైనా తీసుకుంటారేమో, వాటికి ఏమైనా హాని చేస్తారేమోనని చెప్పి తన పిల్లల్ని అది చాలా భద్రంగా కాపాడుకుంటుంది. తన పిల్లల్ని అది భద్రంగా కాపాడుకుంటుంది. పంది అయినా అంతే. ఒక కోడి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పొదిగిన తరువాత, పిల్లలు ఎత్తిన తరువాత, గుడ్డు పెట్టినాక ఎప్పుడైనా ఆ గుడ్డు మరలా వచ్చి అడిగిందా? చూసుకుంటుందా? ఈకపోతే అడుగుతుందా? అడగదు, ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆ గుడ్లన్నింటినీ దాని పొదుగులో వేసి, కుంపట్లో వేసి పొదిగిన తరువాత పిల్లలు లేపితే ఆ పిల్లలను భద్రంగా కాపాడుకుంటుంది శత్రువు నుంచి. కాకి ఎక్కడ వస్తుంది, గద్ద ఎక్కడ వస్తుంది, నా పిల్లల్ని ఎక్కడ ఎత్తుకుని పోతుంది అని చెప్పి ఒక పక్క వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తూనే ఉంటుంది. దాని వేట కళ్ళన్నీ చుట్టూ పరిశీలిస్తూనే ఉంటాయి. ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ శత్రువు వచ్చిందనుకో, వాటన్నిటికీ ఒక సైగ చేస్తుంది, ఒక సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ విని పిల్లలన్నీ దగ్గరకు రావాలి, రెక్కలు ఇలా ఎత్తి పిల్లల్ని భద్రపరుచుకుంటుంది, కాపాడుకుంటుంది. పక్షులకున్న జ్ఞానం, పక్షులకున్న జ్ఞానం, మనుషులకున్న జ్ఞానం, పక్షులకున్న జ్ఞానం, పశువులకున్న జ్ఞానం ఈరోజు మనిషికి లోపించింది. మనిషికి లోపించింది. గర్భంలో ఉండగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం, అయ్యేం జాగ్రత్తలు తీసుకో. గర్భంలో ఉండగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, మందులు వేసుకొని, స్కానింగ్లు చేయించుకొని అన్నీ కరెక్ట్గా చూసుకుంటాం. గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తరువాత వాడిని సరిగ్గా పట్టించుకోరు. ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరితో ఉంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నావా? అబ్జర్వేషన్ చేస్తున్నావా? పక్షులు మేలు కదా, పశువులు మేలు కదా, కానీ పడేయలేదు, వదిలేయలేదు. వాటికి అంతటా అవి నిలబడే స్థాయి వచ్చేంతవరకు భద్రపరిచి కాపాడి, వాటి స్థాయి వాటికి వచ్చిన తరువాత సంరక్షించుకునే స్థితి వచ్చేంతవరకు వాటిని భద్రంగా కాపాడతాయి. మరి నువ్వు పిల్లల్ని కాపాడొద్దా? ఒక రైతు అండి ఒక మిరపతోట వేసాడు, దాన్ని ఎంత భద్రంగా చూస్తాడు? ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, అది ముడతొచ్చిందా, గంధం కొట్టాలా, ఏ పురుగు మందు కొట్టాలి, నీళ్ళు ఎప్పుడు పెట్టాలి, ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉంటాడు. మిరపతోటని ఎలా చూసుకోవాలి అంటే ఏమంటారు? పసిపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలండి. వాటిని ఎలా పెంచాలో తెలుసుకున్నాం, వాటిని ఎలా పండించాలో తెలుసుకున్నాం. పొట్లకాయలు ఉన్నాయి, మన ఇంటి ముందు పెరటేసుకున్నాం. ఆ పొట్ల విత్తనం వేసిన తర్వాత అది మొక్క వస్తుంది, మొక్క ఎదిగి పెరిగే కొద్దీ అది చక్కగా పైకి రావాలని దానికోసం ఒక పందిరేస్తాం. ఒక పందిరేసి ఆ పందిరికి అది అల్లుకున్న తర్వాత దానికి కాయలు వస్తాయి. ఆ కాయలు చక్కగా రావాలని ఏం చేస్తాం?
ఏం చేస్తారమ్మా? ఎరువులు వేస్తారు, ఓకే. కాయ వంకరగా పోకుండా చక్కగా రావాలి. ఏం చేస్తారు? ఒక కొస తీసుకొని, ఒక దారం తీసుకొని, చిన్న రాయి ఆ చివరకు గట్టి అది చక్కగా రావాలి, వంకరలు లేకుండా. అంటే పొట్లకాయలు ఎలా పెంచాలో తెలుసుకున్నావు చక్కగా ఉండాలని. ఏం వంకరగా పోతే తినలేమా? మళ్ళీ కట్ చేసేదే కదా. ఆహా, అది కంటికి బాగుండాలి చూడగానే. వాటిని చక్కగా పెంచాలి అని నేర్చుకున్నావు. మరి నీ పిల్లల్ని చక్కగా పెంచాలని నేర్చుకున్నావా? నేర్పించావా? ఈరోజు ఉన్నారా అలాంటి తల్లిదండ్రులు? ఎందుకు కుటుంబాల్లో ఈరోజు అశాంతి, సమాధానం లేక, సంతోషం లేక ఉంది? పిల్లలకే తల్లిదండ్రులు అన్నీ ఇచ్చి చెడగొడుతున్నారు. ఏమంటున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ ఏం చెప్తుందో చూడండి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏం చేయాలి? కోపము రేపక అన్నాడు. అంటే పిల్లలకు మనం ఎలా కోపం రేపుతామండి? పిల్లలకు మనం ఎలా కోపం రేపుతాం? ఒక తల్లులారా, తండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. ఎలా కోపం వస్తుంది వాళ్ళకి? నువ్వేమో సినిమా పెట్టుకొని చూస్తుంటావు టీవీలో, వాళ్ళని చూడొద్దు అంటావు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక తండ్రిగా నువ్వు ఆడి ముందు ఏవేవో పనికి మాలినవన్నీ పెట్టుకొని చూస్తూ, వ్యర్థమైనవన్నీ చూస్తూ నువ్వు వాడిని వద్దంటే, ఒక తల్లిగా నువ్వు టీవీ ముందు కూర్చొని నువ్వు సీరియళ్ళు చూస్తూ నీ కూతురికి అమ్మ సీరియళ్ళు చూడొద్దు, తప్పు, మనం చర్చికి పోతాం అన్నావు అనుకో, అప్పుడు ఏమొస్తుంది? నువ్వేమో చూడొచ్చు, నేనేమో చూడకూడదు. కోపం కదా? పిల్లలకు కోపము రేపక ఆడేదైనా తప్పు చేస్తే చావగొట్టగాకండి ఎముకలు ఇరిగేటట్టు వాతలు పెట్టడం మూర్ఖులు చేసే పని అది. బైబిల్ చెప్పింది ఏంటంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి, బెత్తం వాడండి, చురుకు తగిలేటట్టు వాడండి. అంతేగాని కాళ్ళు ఇరిగేటట్టు చేతులు ఇరిగేటట్టు. ఒక తల్లిని చూశానండి, చెప్తుంది, ఏందయ్యా అంటే కోపం వస్తే ఆయన్ని కొడితే ఏళ్ళ చేతులు నిబ్బుడతాయని చేత్తో కొట్టకుండా జుట్టు పట్టుకొని తలకాయ తీసుకొని గోడకేసి కొడుతుంది. తల తీసుకొని గోడకేసి కొడుతుంది. ఏమో చెయ్యి నొప్పి పుట్టిద్దని కొడితే చేత్తో. ఆలోచించండి ఎంత కష్టం. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను పెంచవలసినటువంటి భక్తి మార్గంలో పెంచటం లేదు. భక్తులు ఎందుకు లేరంటే ఇదిగో దేవుడు చెప్పిన మార్గం ప్రకారం, వాక్యం ప్రకారం మనం నడుచుకోవటం లేదు. కూరగాయలను ఎలా పెంచాలో తెలుసుకున్నాము, మొక్కలను ఎలా పెంచాలో తెలుసుకున్నాము. పక్షులు, పందులు, కుక్కలు ఎన్నో ఉన్నాయి మన మధ్య జీవరాశులు, అవన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. మరి నువ్వు చదివించావే గొప్పగా చదివించి గొప్పవాడిని చేశాను అనుకుంటున్నావే. ఈరోజు బడా దొంగలు ఎవరో తెలుసా? దేశాన్ని దోచుకుంటున్న దొంగలు ఎవరో తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళే. చదువుకున్నవాడు పెద్ద స్మగ్లింగ్లు చేయలేడు. ఏదో ఆకలి కోసం చిన్న దొంగతనాలు చేసి ఉండొచ్చు, వీధి రౌడీలుగా ఏవో చిన్నవి చేసి ఉండొచ్చు ఆకలి తీర్చుకోవటానికి. కానీ కుంభకోణాలు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు, దేశాన్ని దోచుకునేవాళ్ళు ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు. చదివించి ఏదో గొప్ప చేద్దాం అనుకుంటే ఆఖరికి వాడి నరకానికి పంపించే తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే. భక్తిలో పెంచకపోతే ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. మరొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం చివరి వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం చివరి వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఎవరి గురించి చెప్తున్నారు? యోహాను గారు. ఎక్కడ పెరిగాడు? వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలిజబెత్, జకర్య గారు ఆ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి ఎక్కడ పెంచారు? అరణ్యములో పెంచారు. ఎందుకు? సమాజంలో పెంచితే లేనిపోయినవన్నీ
నేర్పిస్తారని, దేవుడిచ్చిన కుమారుణ్ణి దేవుని కోసం నిలబెట్టాలని అతన్ని తీసుకుని వెళ్ళి అరణ్యములో పెంచారు. ఎందుకు ఆయన భోజనం లేదు? అరణ్యంలో ఎడ దొరుకుతుంది భోజనం? అందుకే అడవి తేనె మిడతలు తిని బ్రతికాడు. అలా బ్రతికిన ఆయన ఒక్కసారిగా సమాజం మధ్యకు వచ్చి దేవుని మాటలు ప్రకటించుతునేసరికి ప్రజలందరూ బెబ్బేలెత్తి భయపడిపోతూ ఉన్నారు. ఎలా ప్రకటిస్తూ ఉన్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్ములను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడల చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. హేరోదు జన్మదినానికి యోహాను గారిని పిలిస్తే మెసేజ్కి అప్పుడు సరిపోయేది. ఆడెందుకు పుట్టాడో చెప్పేవాడు. తాగి తందనాలు దొక్కి ఎగరటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి బ్రతకటానికి కాదు దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించింది. మీలో ఎక్కడున్న వాళ్ళలో ఎవరైనా, మనలో ఎక్కడున్న వాళ్ళలో ఎవరైనా సరే నేను స్త్రీగా పుట్టాలి అనుకొని పుట్టిన వారు ఉన్నారా? ఎనీబడి? నేను స్త్రీగా పుట్టాలి అనుకొని పుట్టిన వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. లేదు. నేను పురుషుడిగా పుట్టాలి అనుకొని పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. నేను ఈ నంది గ్రామంలోనే పుట్టాలి అనుకొని పుట్టిన వారు ఉన్నారా? ఈ విజయవాడ ప్రాంతంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలనుకొని పుట్టిన వారు ఉన్నారా? లేరు. నీ పుట్టుక నీ ఇష్టం లేదు. నీ పుట్టుక నీ తల్లి ఇష్టం లేదు. నిన్నే కనాలని నీ తల్లి కనలేదు, నీ తండ్రి కనలేదు. నువ్వే పుట్టాలని ఎవరు అనుకోలేదు. డాక్టర్ అనుకుంటే పుట్టలేదు, శాస్త్రవేత్త అనుకుంటే పుట్టలేదు. నీకు నువ్వై అనుకుంటే పుట్టడం లేదు. నువ్వు ఎక్కడ పుట్టాలో, ఏమై పుట్టాలో అది నీ చేతిలో లేదు. ఒకవేళ నీ చేతిలో ఉందనుకో, నువ్వు ఎక్కడ పుట్టాలని కోరుకుంటావు? ఎక్కడో అనిల్ అంబానీయో, ముఖేష్ అంబానీయో అలాంటి వాళ్ళెల్లో పుట్టాలని కోరుకుంటావు. పుట్టుక నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు నిన్ను పుట్టించాడు. బాల్యము నుంచే తన కోసం బ్రతకమని తన గ్రంథాన్ని రాయించి ఇచ్చాడు. ఈ దివ్య గ్రంథమైన మహాజ్ఞాన గ్రంథం బైబిల్. దీనిలో ఉన్న మాటలు చదువుకొని నీ కుటుంబాన్ని కట్టుకో. యవ్వన ప్రాయంలో నీ జీవితాన్ని కట్టుకో. వృద్ధాప్యంలో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మధ్య వయసులో నీ బాధ్యతలేంటో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఎలా ఉండాలో ప్రతి మనిషి జీవితాన్ని బాల్యము నుంచి ముగింపు వరకు చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. దీని నుంచే ప్రేమ దేవుని వల్లరా. దీనివల్లనే మన జీవితం భద్రంగా ఉంటుంది. లేకుంటే ఉండదు, లేకుంటే లేదు. లోకానికి అంకితమైపోతుంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు లోకానికి ఎందుకు అంకితమైపోతున్నాయి? బైబిల్ సరిగ్గా చదవక. అంతటితోటి నువ్వు చనిపోయిన తరువాత భవిష్యత్తు లేదని చెప్తుందా? ఏ గ్రంథం చెప్పనిది ఈ బైబిల్ చెబుతుంది. నువ్వు మరణించిన తరువాత నీకు ఎలా ఉపయోగపడుతుందో కూడా ఆ తరువాత జీవితాన్ని చెప్పింది కూడా ఏకైక గ్రంథం బైబిల్. భక్తిగా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం భక్తిగా బ్రతికితే ఏంటో ప్రయోజనం? ఆ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో ఏం చేయమంటున్నాడు? నీకు నీవే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి? ప్రాక్టీస్, సాధన చేయటం. దేవుడు మాటలు రాయించిచ్చాడు. దీన్ని సాధన చేయవలసింది ఎవరు? మనమే, దేవుడు కాదు. మనం సాధన చేసి నేర్చుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. సాధన చెయ్యాలి. దేని విషయంలో సాధన చేయాలి? భక్తి విషయంలో సాధన చేసి నేర్చుకోవాలి. తండ్రి ఉన్నాడండి. తండ్రి సైకిల్ కొనివ్వగలడు కుమారుడికి. తండ్రి సైకిల్ కొనిస్తాడు. దాన్ని సాధన చేసి నేర్చుకోవాల్సింది ఎవరు? కుమారుడు. తండ్రి సాధన చేసి సైకిల్ నేర్చుకుంటే కుమారుడికి వస్తుందా? రాదు. నీకు నీవే కష్టపడి సాధన చెయ్యాలి. దేన్ని చేయమంటున్నాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దేవభక్తి విషయములో, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై నువ్వు భక్తిగా బ్రతికితే సమాజం మధ్య కూడా నీకు మంచి విలువ ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది, నీ మాటకు విలువ ఉంటుంది, నీకు ఒక హోదా ఉంటుంది.
అదేవిధంగా ఆ భక్తి అనేది ఈ భూమి మీదే అంతరించిపోయేది కాదు, నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేనికి సాధన చేస్తున్నావు? దేనికైనా సాధన చేస్తున్నావా? నీ నాలుకన సాధన చెయ్యి. నీ నాలుకను సాధన చేయాలి, చేస్తున్నావా? లేదు. నీ కంటికి సాధన చేయాలి, చేస్తున్నావా? మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు భక్తుడవైతే, భక్తురాలివైతే సాధన చేస్తున్నావా? నోటికొచ్చిన అడ్డమైన ప్రతి మాటల్లో మాట్లాడుతున్నావా? కంటికి సాధన చేయాలి. నువ్వేం చూడాలో ఏమి చూడకూడదో, చూడకూడనివి చూడకూడదు. నీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ఇచ్చింది ఎందుకు? దేవుని మాటలు చదవటానికి, దేవుని వాక్యం చదవటానికి, దేవుని మాటలు వినటానికి. చెవులు ఇచ్చింది దేవుని మాటలు వినటానికి, నోరిచ్చింది దేవుని గురించి మాట్లాడటానికి. ఒక భక్తుడివి, భక్తురాలవైతే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సినీ యాక్టర్ గురించి మాట్లాడుతున్నావు, సినిమా యాక్టర్ గురించి మాట్లాడుతున్నావు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నావు, సినిమాల గురించి మాట్లాడుతున్నావు, సీరియళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ, నీకు ఎటువంటి ఉపయోగం లేని వాటిని చూసుకొని మురిసిపోతున్నావు. నాకెంతో తెలుసు అనుకుంటున్నావు. నీకు తెలియవలసింది అవన్నీ కాదయ్యా. పక్షులకు తెలుసయ్యా దేవుడెవరో, పురుగులకు తెలుసయ్యా దేవుడెవరో, జంతువులకు తెలుసు దేవుడెవరో. దేవుడెవరో తెలుసుకొని దేవుని కోసం ఎటువంటి పాపము చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న మన చుట్టుపక్కల ఉన్న కుక్కలను, పందులను, కోళ్లను, పక్షులను, జీవరాశులను ఎన్నిటినో చూడండి. అవి ఎటువంటి పాపము లేకుండా బ్రతుకుతున్నాయి. దేవుడు వాటికి ఇచ్చిన కట్టుబాట్ల ప్రకారం. మనిషి మాత్రం దేవుడిచ్చిన కట్టుబాటును దాటి హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి కోపం వస్తుంది. భక్తులు లేరు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి ఉన్నారు. ఎందుకు ఈరోజు కుటుంబాలు నెమ్మది లేదు? భక్తి లేదు. ఎందుకు సమాధానం లేదు? భక్తి లేదు. ఎందుకు ఆలోచనలు సరిగ్గా లేవు? భక్తి లేదు, భక్తి లేదు. అందుకే కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి. నువ్వు దేవునిలో పెంచవలసిన నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను నువ్వు దేవునిలో పెంచలేదు. మరొక మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఉండెను. అతడు భక్తిపరుడు. అతని సమాజంలో మంచి భక్తుడని మంచి పేరు పొందాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా మంచి పేరు పొందిన భక్తుడు. ఎంతోమంది ఉన్నారండి. ఒక దావీదు గారు కానివ్వండి, ఒక పౌలు గారు కానివ్వండి, ఒక పేతురు గారు కానివ్వండి, మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఎలా బ్రతికాడు? ఎటువంటి పాపము చేయని ఆయన ఎలా బ్రతికాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎటువంటి పాపము చేయని పరిశుద్ధుడైన యేసుక్రీస్తే భయము కలిగి, భక్తి కలిగి దేవుని కోసం బ్రతికితే పాపం చేస్తున్న మనమెంత భయపడాలి? ఆలోచించావా? పాపం చేస్తున్న మనమెంత భయపడాలి? భయం ఉందా నీకు దేవుడంటే? భక్తి ఉందా నీకు దేవుడంటే? ఒక్కసారి ఆలోచించు. మనలో లేనిది మన పిల్లల్లోకి ఎలా వస్తుంది? మనలో లేనిది మన పిల్లల్లోకి ఎలా వస్తుంది? ఒక చెట్టు కాయ కాసింది, ఆ కాయ చూసి చెప్పేస్తామా చేదుదని? చెప్పగలమా? అది చేదుదో మంచిదో చెప్పాలంటే ఏం చేయాలి? దాన్ని టేస్ట్ చేయాలి, అప్పుడే తెలుస్తుంది, లేకుంటే తెలియదు. కాయను బట్టి చెట్టు మంచిదో చెడ్డదో చెప్పగలం. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. పిల్లలకు మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో తెచ్చి వాళ్ళని పరిశీలన చేస్తూ ఉంటాం. స్వీట్లు తెచ్చో, ఫ్రూట్స్ తెచ్చో, ఏవో తెచ్చి, నాన్న ఇగో ఈ నీకోసమని ఇచ్చి, ఆ తర్వాత మరలా తల్లిగా తండ్రిగా నువ్వు వీడి బుద్ధి తెలుసుకుందామని చెప్పి మళ్ళీ ఏం చేస్తావు? నాన్న నాకు ఒకటి బెట్టురా, నాకు కొంచెం బెట్టురా అంటే వాడు పెట్టాడు అనుకో, ఎత్తుకొని ముద్దాడుకుంటూ ఆడు పెట్టేది మరలా అన్నొట్లోనే పెడతావు. నాన్న నా కోసం కాదు నీ కోసం తెచ్చాను అని. అలా కాకుండా నేను ఇవ్వనని పక్కకి వెళ్ళిపోతున్నాడు అనుకో, అప్పుడే నీకు వాడి మనసు అర్థమైపోతూ ఉంటుంది. ఆడి మనసు మనకు అర్థమైపోతూ ఉంటుంది ప్రేమ దేవుని వల్లరా.
ఆలోచించండి. దేవుని భక్తిలో పెంచవలసినటువంటి తల్లిదండ్రులే పిల్లలను దేవుని భక్తిలో పెంచకపోతే ఆ తరువాత దాని పర్యవసానం అనుభవించక తప్పదు. మీరు పెంచకపోతే కనకుండా ఉండటమే మంచిది అంటున్నాడు. కనని గర్భములు ధన్యములు, పాలియని స్తనములు ధన్యములు. ఎందుకు? నీ కడుపును పుట్టిన పిల్లలను దేవుని భక్తిలో పెంచకుండా నరకానికి ఆహుతి చేస్తున్నావు. అలాంటప్పుడు ఒక తల్లిగా నువ్వు ఎలా సంపూర్ణతను సంపాదించుకోగలవు? ఒక తండ్రిగా నువ్వు ఎలా సంపూర్ణతను సంపాదించుకోగలవు? నీ పిల్లలు నరకానికి వెళితే నిన్ను అడగడా? ఒక తల్లి అడుగుతుంది యేసుక్రీస్తుని 20:20 మత్తయి సువార్తలో, అయ్యా నా పిల్లలను నిత్య జీవములో నీతో పాటు నీ సింహాసనం పక్క కూర్చోబెట్టుకోండి. ఒకరిని ఎడమవైపు ఒకరిని కుడివైపు కూర్చోబెట్టుకోమని ఒక తల్లి ప్రాధేయపడుతుంది. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లలు నిత్య జీవములో ఉండాలని ప్రయత్నిస్తున్నావా? లేకుంటే లోకంలో గొప్పవారిగా ఆస్తిలో కార్లు ఇళ్ళు బంగళాలని వీటిల్లో గొప్పవారిగా ఉండాలని ప్రయత్నిస్తున్నావా? ఇవన్నీ నేర్పించి ఇవన్నీ కొనిచ్చి ఇవన్నీ సంపాదించి నువ్వు ఇస్తే వాడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు. ఎలా బ్రతకాలో తెలియదు, జీవితాన్ని అగ్గిపాలు చేసుకుంటాడు. భక్తుడుగా నేర్పించు, భక్తిపరురాలుగా నేర్పించు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు, శాశ్వతమైన నిత్య జీవములోనికి వెళ్ళిపోతారు. అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు ప్రేమ దేవుని వల్ల, మరొకటి లేదు. మరొక మాటను చూద్దాం, చూడండి, ముగిస్తాను. ఇంకా మరొక మాటను చూసుకొని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఈమె ఏం చేసేదంట? ఓదారంగు పొడి అమ్మే తూతైరా పట్టణస్థురాలు, దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె ఓదారంగు పొడి అమ్మిద్దని లేదు అక్కడ, తెలుసా? చాలా చోట్ల మనం ఏమని చూస్తుంటాం, చాలా చోట్ల ఏమని వింటుంటాం, ద్వారకా ఏం చేసేదంటే ఓదారంగు పొడి అమ్మేది. ఓదారంగి పొడి అమ్ముతుందని కాదు, ఓదారంగు పొడి అమ్మే గ్రామం అది. ఆ గ్రామములో ఉండ ఒక స్త్రీ, ఆ పట్టణస్థురాలు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆమె కూడా ఆ గ్రామములో ఉంది. ఆమె అమ్మిందని కాదు, కానీ ఆమె ఎలాంటిది? భక్తిపరురాలు, దైవభక్తి కలిగింది. భక్తి మనకు అన్ని విషయాలలో కూడా మాదిరిగా ఉంటుంది. ఆ మాదిరిని మనం కలిగి జీవించాలి. పౌలు గారు ఎలాంటి భక్తుడో మనం చూస్తే, పౌలు గారు రాసిన పత్రికలో ఒక మాటను చూద్దాం. తీతు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడినటి భక్తికి ఆధారమగునట్లు నిరీక్షణతో కూడినదై ఉండాలి నీ భక్తి. ఎదురుచూపుతో కూడినదై ఉండాలి భక్తి. కానీ ఈరోజు అలాంటి భక్తి లేదు. ఎలాగంటే నువ్వు ప్రార్థన చేయగానే నీకు అద్భుతం జరిగిపోవాలి, నువ్వు ప్రార్థన చేయగానే నీకు వెంటనే కార్యాలు జరిగిపోవాలి. ఎదురుచూపు ఉందా? నిరీక్షణ ఉందా? నిజమైన భక్తుడు అయితే, నిజమైన భక్తురాలైతే నిరీక్షణ కలిగి ఉండాలి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. వీటన్నిటిని కలిగి మీరు ఉండాలి, వీటన్నిటిని కలిగి ఉండాలి. అది చెప్తున్నాడు వాక్యంలో. మనం వీటన్నిటిని కలిగి ధరించుకొని ఉండాలి. నిజమైన భక్తి ఏదనగా యాకోబు 1:26. నిజమైన భక్తి ఏదంట? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందులలో పరామర్శించుటయే
ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమ్మును తాము కాపాడుకునుటయే నిజమైన భక్తి. భక్తికి ఆధారం. భక్తులుగా ఉన్నారా అంటే ఉన్నాము. ఆదివారం భక్తులుగా కొంతమంది ఉన్నాము, పండగ భక్తులుగా కొంతమంది ఉన్నాం, మరొక భక్తులుగా ఉన్నామే కానీ నిజమైన భక్తిలో లేము. అందుకే అంటాడు తిమోతికి రాస్తూ 3:5, తిమోతి, చాలామంది భక్తులుగా ఉంటారు కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. మీరు పైకి భక్తిగా ఉన్నారా? రకరకాల భక్తులుగా ఉన్నారా? రకరకాల భక్తులు వద్దు. రకరకాల భక్తులు అనగానే ఎన్నో రకాలుగా ఎంతోమంది చేసుకుంటూ ఉన్నారు. నిజమైన భక్తుడుగా, యథార్థవంతమైన భక్తుడుగా, నీతిమంతుడైన భక్తుడుగా, భక్తురాలుగా మనం ఉండాలి. నీ చేతిలో ఉందే అరచేతి అంత మొబైల్, అది నిన్ను భక్తిగా బ్రతకనివ్వదు, భక్తిగా ఉండనివ్వదు. ఎందుకు? ఎవరికి ఏం చేయాలా, ఎవరితో చాటింగ్ చేయాలా, ఎవరితో ఏం మాట్లాడాలా, ఎవరితో ఏం చేయాలా, ఇదే ఆలోచన ఏం చేస్తుంది? నిన్ను నరకానికి తీసుకొని పోద్ది. అది ఎంతవరకు ఉపయోగమో దానికే ఉపయోగించాలి. అలా కాకుండా చెవులో సెల్లు పెట్టుకొని ఏదో సీక్రెట్గా వెళ్తూ ఉంటారు అటుబడి. ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఎవరన్నా నీకు ఫోన్ చేశారనుకో, సహోదరి కావచ్చు, సహోదరుడే కావచ్చు, ఫోన్ చేసినప్పుడు వెంటనే ఫోన్ ఎత్తి, అన్నయ్య చెప్పన్నయ్య, వందనాలన్నయ్య, బాగున్నారన్నయ్య, వందనాలన్నయ్య అన్నావు అనుకో. ఒకసారి చేశాడు, మరలా రెండోసారి చేశాడు, రెండోసారి ఎప్పుడైనా చేసినప్పుడు కూడా మరలా నువ్వు అలానే అన్నావు, అన్నయ్య వందనాలన్నయ్య, చెప్పండి అన్నయ్య, బాగున్నారన్నయ్య, అమ్మ నాన్న అందరూ బాగున్నారా, వందనాలన్నయ్య, చెప్పండి అన్నయ్య అన్నావు అనుకో. ఇక ఫోన్ చేస్తాడా? అతని ఆలోచన ఇక్కడ వర్కౌట్ కాలేదు కనుక 1-2 సార్లు చేస్తాడు, తర్వాత మానుకుంటాడు, ఇంక చేయడు. నీకు ఫోన్ చేశారనుకో ఎవరైనా, చెల్లి వయసులో చిన్నదనుకో, చెల్లి చెప్పు చెల్లి, వందనాలు చెల్లి, బాగున్నారా అమ్మ నాన్న బాగున్నారా, వందనాలమ్మ అన్నావు అనుకో. ఆమె ఆలోచన ఆడ వర్కౌట్ కాలేదు. రెండోసారి చేస్తుంది, మరలా 2 రోజులు ఆగి మళ్ళా చేసినప్పుడు మళ్ళా వందనాలు తల్లి, చెప్పు తల్లి, బాగున్నారా అని అన్నావు అనుకో. ఆలోచన వర్కౌట్ కాలేదు. అలా కాకుండా ఫోన్ చేయంగానే చెవులో పెట్టుకొని చెప్పు 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 అనుకుంటా పక్కకి వెళ్ళావనుకో, ఆ తరువాత చెప్పు తీసుకొని కొట్టాల్సి వచ్చింది తెలుసా? ఆ తరువాత చెప్పు తీసుకొని కొట్టాల్సి వచ్చింది. జాగ్రత్త యవ్వన పిల్లలు, పసిపిల్లలు, తెలిసి తెలియని పిల్లలు, జాగ్రత్త. అపవాదిగాడు ఎక్కడ నిన్ను మాయలో వేసి పడదోయబోతున్నాడో ఆలోచించు. ఎవడు వాడు? ఎవడు? నీ రూపాన్ని చూసి వచ్చినవాడు, నీ అందాన్ని చూసి వచ్చినవాడు. నీ రియల్ హీరో ఎవరు? సినిమా హీరో కాదు, నీ తల్లి, నీ తండ్రి. పసితనము నుంచి నిన్ను పెంచి పెద్ద చేసిన వారు. నీకు 1-2 వస్తే కడిగి ఎత్తిపోసి, నీకు బాగలేకపోతే వాళ్ళకి బాగాలేని దానికంటే ఎక్కువగా ఫీల్ అయ్యి రాత్రంతా నిద్రాగారాలు మానుకొని నీకోసం ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని నీ దగ్గరే కూర్చొని జ్వరం వస్తే తడిగొడ్డేసి తుడుస్తూ, మందులు వేస్తూ, వచ్చిన జలుబును తీస్తూ, 1-2 వెళ్ళినా శుభ్రంగా క్లీన్ చేస్తూ ఎంతో జాగ్రత్త పాటించిన నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. 20 సంవత్సరాలు నేను పెంచి పోషించి పెద్ద చేసి నీ అవసరాలన్నీ తీర్చి నీకు బట్టలు, సోపులు ఏం కావాలంటే అవి అన్నిటినీ ఒక పనివాడు చేసినట్లుగా, పనివాడి కంటే ఎక్కువగా పనివాడు జీతం కోసం చేస్తాడు, తల్లిదండ్రులు జీతం కోసం చేయలేదు, బాధ్యతను నెరవేర్చడానికి. నువ్వంటే ప్రాణమని, నువ్వంటే ఇష్టమని, నీ కోసం ఏమైనా చేయటానికి, ఆఖరికి వారి ఆరోగ్యాన్ని, వారి జీవితాన్ని దారపోసి నిన్ను పెంచి పెద్దవారిని చేస్తే ఈరోజు తల్లిని, తండ్రిని ధిక్కరించి త్రోసివేసి వెళ్ళిపోతావా? ఏంటమ్మా, ఏంటయ్యా నువ్వు చేసేది? వాళ్ళు నీకోసమే కదా, వాళ్ళకి మరో లోకం ఉందా? లేదే. నీకోసమే కష్టపడి చిన్నప్పటి నుంచి నీకు పెన్ను లేకపోయినా, పెన్సిల్ లేకపోయినా, ఎరేజర్ లేకపోయినా, ప్రతిదీ కూడా, బుక్స్ లేకపోయినా అన్నిటిని కూడా ఒక సర్వెంట్ చేసినట్టుగా అన్నిటిని నీకు ఏమేం కావాలో అన్నిటిని ఇచ్చారే. నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి, నువ్వు పూసుకునే సమురు దగ్గర నుంచి, నువ్వు తినే తిండి దగ్గర నుంచి, నువ్వు వాడే సోపు దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీ తల్లి, నీ తండ్రి కష్టార్జితం తీసుకొని బ్రతుకుతున్నావు. ఒక వయసు వచ్చేసరికి
ఎవడో ఏదో అన్నాడని చెప్పి నీ ముక్కు బాగుందనో, నీ చెయ్యి బాగుందనో, నీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదనో, ఇదిగో నేను ఇంతకాలం నుంచి నేను ప్రేమిస్తున్నానో మాయమాటలు చెప్పగానే మాయమాటలకు లోనైపోయి వెళ్ళిపోతావా? గుండెల నిండా ఎంతో బాధ్యతలు కలిగి నీ కోసం ఎన్నో ఆలోచనలు నింపుకున్న నీ తల్లేమి కావాలి, నీ తండ్రి ఏమి కావాలి? ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. యవన పిల్లలారా, ఈరోజు మీ దగ్గర ఉన్న మొబైలే నిన్ను, నీ తల్లికి నీ తండ్రికి నిన్ను దూరం చేస్తుంది. నీ తల్లికి నీ తండ్రికి నిన్ను దూరం చేస్తుంది. నిన్ను పుట్టించిన నీ దేవునికి దూరం చేస్తుంది. అది ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోండి. మీ తల్లిదండ్రులు కూడా పిల్లలకు, మా పిల్లలు చేసేది అంతా దేవుని వాక్యమే, దేవుని పని అని చెప్పి అన్నీ అప్పగించి సైలెంట్గా మీ పనిలో మీరు ఉండగాకండి. మిమ్మల్ని దెబ్బతీస్తారు. అపవాదిగాడు అలా ఉన్నాడు, అపవాదిగాడు అలా పొంచి ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని వల్లరా, కుటుంబాలు భద్రంగా ఉండాలి అంటే ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉండాలి. ప్రతిదీ మనం దగ్గరుండి చూసుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యతలు మనం నెరవేర్చుకోవాలి. దేవుని మాటలతో పసితనం నుంచి దేవుని భక్తిలో వారిని పెంచాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరో ఏదో చెప్తే వృద్ధాప్యంలో వచ్చేదిరా, అప్పుడు కాదురా భక్తి, ఇప్పుడు కాదురా భక్తి అంటే అవి నమ్మొద్దు. పసితనం నుంచే భక్తిని నేర్పించాలి. ఈరోజు నీకు అన్ని పసితనం నుంచి చివరి వరకు, నీకు వివాహం అయ్యేంత వరకు, వివాహమైన తరువాత కూడా నువ్వు కన్న పిల్లలకు పురుళ్ళు పోసి వారికి కావలసినవన్నీ చేసిన తల్లిదండ్రులు ఎలాగయ్యా తోచేస్తావు? ఎలాగయ్యా నెట్టేస్తావు? ఎలాగ కొడుతున్నావు? నీ తల్లిని తండ్రిని సన్మానించాలన్నాడు. నీ నాలుకకు సాధన చెయ్యి, నీ కంటికి సాధన చెయ్యి, నీ చెవికి సాధన చెయ్యి, నీ కాళ్లకు సాధన చెయ్యి, నీ దేహములో ఉన్న అవయవాలకు సాధన చెయ్యి. భక్తిలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా అణుచుకోవాలో, ఎలా కంట్రోల్లో ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏమి చూడాలో, ఏమి వినాలో ప్రతిదీ కూడా నువ్వు సాధన చేసుకోవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు అన్నాడు. నువ్వు తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒకవేళ వాళ్ళు నీకు సంపాదించి ఉండకపోవచ్చు, ఏం మిగిలిచ్చి ఉండకపోవచ్చు, అయిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను పసితనం నుంచి పెంచి పెద్దవారిని చేశారే, అలాంటి వారిని నువ్వు అత్రోసివేసేది. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీ తల్లిదండ్రుల పట్ల? ఒక భర్తగా నువ్వు ఎలా ఉన్నావు నీ భార్య పట్ల? ఒక భార్యగా నువ్వు ఎలా ఉన్నావు నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల బాధ్యత కలిగి? ఎంతసేపు నీ బంగారము, నీ బట్టలు, నీ ఇల్లు, నీ అవసరాలు, నీ ఇష్టాలు, నీ సుఖాలు, నువ్వు ఏవి కావాలనుకుంటావి? అది కాదమ్మా జీవితం. నీ భర్తకేం కావాలి, నీ పిల్లలకేం కావాలి, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నా పిల్లలకి ఏమున్నాయి, నా భార్యకి ఏమున్నాయి, ఏమి లేవు. ప్రతి కుటుంబంలో ఉన్న యజమానుడు కరెక్ట్గా ఉండాలి, యజమానురాలు కరెక్ట్గా ఉండాలి. ఎవరు తక్కువ కాదు. ఇద్దరు కష్టపడండి, పని చేసుకోండి, పిల్లల్ని భక్తిలో పెంచండి. కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఇంకా దేవుని సన్నిధిలో పదిలంగా 10 కాలాలు ఉంటాయి. పదిలంగా 10 కాలాలు ఉంటాయి. మరి ఈరోజు ఈ మాటలు అందించినటువంటి కుటుంబం, ఆడపిల్లలు 2, ముగ్గురా? దాంట్లో 2 వేశారు. కమల పిల్లలండి వాళ్ళు. అట్లనా? నిన్న ఒకళ్ళది, ఈరోజు ఒకళ్ళది. వెరీ గుడ్. మామూలుగా చాలామంది లోకంలో ఎలా ఉంటారు? కొడుకు పుడితే ఏంటిరా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అంటారు. కూతురు పుట్టిందనుకో, నేనేం పార్టీ ఇచ్చేదిరా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే ఏమి? ఆడపిల్ల పుడితే ఏంటి? మనిషి కాదా? మనసు లేదా? కళ్ళు లేవా? చేతులు లేవా? కాళ్ళు లేవా? ఆకలి లేదా? రక్తం లేదా? చీవి లేదా? ఏమి లేవు. కాళ్ళు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆడపిల్ల అయితే ఏందంట? గొప్పగా ఇంత గొప్ప మీటింగ్ పెట్టి ఇంతమందిని పిలిచి దేవుని మాటలు వినిపిస్తున్నారంటే వాళ్ళు కదండి గొప్ప, ఆ కుటుంబం కదండి. ఒకసారి ఆ కుటుంబానికి చప్పట్లు కొట్టండి. వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టినా కానీ ఇంత గ్రాండ్గా చేసేవాళ్ళు లేరు. వాళ్ళ మనసు మంచిది. అలా చేయటం పిల్లల కోసం. వాళ్ళ పిల్లలు పెద్దయిన తర్వాత ఈ ఫోటోలు చూసినా, ఈ మాటలు చూసినా, అయ్యో మా తల్లిదండ్రి ఇంత కోసం మా కోసం కష్టపడ్డారు, ఇన్ని మాటలు వినిపించారు, మేము భక్తిగా బ్రతకాలి, వీళ్ళు బ్రతకాలి భక్తిగా. ఇది చేసి మర్చిపోయి ఏదేదో మరలా మీరు లోకంలో పడి మీ ఇష్టానుసారంగా ఉంటే, పిల్లల్ని పట్టించుకోకపోతే దయ్యంగాడు మింగేస్తాడు.
దయ్యంగాడు మింగేస్తాడు. కనుక జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరూ పిల్లలను కాపాడుకుంటూ భక్తిలో పెంచుకోవాలి. అప్పుడే కుటుంబాలు భక్తిగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాయని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ గ్రంథములో నుంచి మా జీవితం, పసితనంలో నుంచి, తల్లి గర్భములో నుంచి కడు వృద్ధాప్యం వరకు ఎలా బ్రతకాలో, మాకు మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవేవో వాటిని ఎలా నెరవేర్చాలో మీ వాక్యంలో నుంచి ఎన్నో సంగతులు విన్నాము, నేర్చుకున్నాము తండ్రి. మీరు ఇచ్చిన ఈ జీవితం భక్తిగా బ్రతికితే ఈ లోకమందే కాక పరమందు కూడా మాకు నిత్యజీవం ఉంటుందని మీ గ్రంథంలో రాయించారు. ఇచ్చినటువంటి మాటలను బట్టి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 3 బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నిన్నటి దినం, ఈ దినం జన్మదినాన్ని జరుపుకున్నటువంటి బిడ్డలిద్దరినీ దీవించండి, ఆశీర్వదించండి, క్షేమముగా కాపాడండి. బిడ్డలందరికీ పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని నింపండి. ఇలాంటి అనేక కార్యక్రమాలు మీ పిల్లలు చేసి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ మాటలు వినటానికి తండ్రి ఎన్నో దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది మీ సేవకులు వచ్చారు. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. వారు నడిపించుతున్న మీ సంఘాలను జ్ఞాపకం చేసుకునండి. క్షేమముగా కాపాడండి. ఈ ప్రాంతంలో సేవను జరిగిస్తున్నటువంటి మీ కుమారుడు తండ్రి మధుబాబు గారు, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆయనకి మీరు ఇచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని క్షేమముగా కాపాడండి. మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడండి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. చక్కని మాటలు మరి ఈ రాత్రికాల సమయంలో మనకు అందించినటువంటి పులివెందుల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి యేసోపు గారికి ఈ కార్యక్రమం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి, తల్లి, పిల్లలు ఎలాగుండాలో మరి సవివరంగా మనందరికీ మరి వినిపించినటువంటి మరి దేవుని దాసులకి మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియపరచుకుందండి. మంచిదండి. మరి ఈ సమయంలో అంత మంచి మాటలు మనం నేర్చుకోవటానికి, వినటానికి మరి కారకురాలైనటువంటి మరి కుమార్తె మిల్కీ, మరి వారి సహోదరులు ప్రవళిక, ప్రత్యూష ముగ్గురు వచ్చి ఒక చక్కని పాట పాడుతుండగా మనం ఆలోచిద్దండి. ప్రత్యూష ముగ్గురు రాండమ్మ త్వరగా. ప్రవళిక, ప్రత్యూష, మిల్కీ. మంచిదండి. మరి ఈ పాట అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. ఆ తర్వాత చేసిన వారందరి కోసం భోజనాలు సిద్ధపరచబడ్డాయి కనుక మరి అందరూ కూడా ఒక 10 నిమిషాలు సహకరించాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ, మరి కేక్ కటింగ్ కార్యక్రమం కోసం కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దయచేసి దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. శివుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపే
ఉండగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు, యేసు కంటే ముందుగా వచ్చిన ఇతడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు, యేసు కంటే ముందుగా వచ్చిన ఇతడు. దేవుని పనులే ముఖ్యం, స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తక్కువ, దేవుని పనులే ముఖ్యం, క్రీస్తు సువార్తలు స్థిరపరచుటకు పరలోకం కొరకు. నమ్మకు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు. చెప్పుకుందామని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను అరణ్యములో కేకలు వేయు శ్రద్ధమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు వారలు విప్పి తననే తానే తగ్గించుకొని అడవిలో దేవుడి ఎదుటే మెప్పించుకొని చూపాడని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుతాయి. దేవుడి ఎదుటే మెప్పించుకొని చూపాడు. ప్రారంభము పాఠశాల తెలిపెను దేవుడు ఎప్పుడు. స్త్రీలు కనిన వారిలో కృపవాడి యోహానే ముందుగా మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలతో చేయుటకు వచ్చిన వాడి రాబోయేలియా అని పెంచుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గురించి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల తెలిపెను దేవుడు ఎప్పుడు.
పైకి తీసుకు. చక్కని పాట పాడి వినిపించినటువంటి మరి ముగ్గురికి కూడా ఈ కార్యక్రమం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచిదండి. ఈ సమయంలో మరి మాధవరావు అన్నయ్య, ఉరుములక్క వారి పిల్లలు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మరి సాగర్ గారు అలాగే మనీషా గారు వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే వారి అమ్మమ్మ గారు ఏసమ్మ గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తూ వారందరూ మరి వచ్చినట్టయితే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం.